అనూహ్యమైనటువంటి పరిణామం కూడా జరిగింది. ఈ కేబినెట్ సమావేశానికి 10వ ర్యాంకు సాధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాలేదు. ఎందుకు రాలేదో తెలియదు. అనారోగ్య కారణాల వల్ల రాలేదనేటువంటి ఒక ప్రకటన మాత్రం పత్రికల్లో మనం చూస్తున్నాం. దానితో పాటు సింగపూర్ వెళ్ళాడు అనేటువంటి మాట కూడా మనం వింటున్నాం. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ప్రజల్ని పెట్టవలసినటువంటి అవసరం ఉప ముఖ్యమంత్రి గారికి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తాను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఎందుకు క్యాబినెట్ మీటింగ్కు రాలేకపోతున్నాను అని ప్రజలకు ట్రాన్స్పరెంట్గా వివరణ ఇవ్వవలసినటువంటి పని లేదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు వివరణ ఇవ్వడానికి భయపడుతున్నారు? మన సినిమా షూటింగ్లో ఉండి అసత్యాలను చెబుతున్నారా? లేకపోతే సింగపూర్ ఏదైనా పర్సనల్గా పని మీద వెళ్ళారా? నిజంగానే ఆరోగ్య పరిస్థితి బాగోక బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారా? వెన్నెముక నొప్పిగా ఉండి వీటికి క్లారిఫికేషన్ ఉండాలి కదా. ఎవరైనా సరే సాక్షాత్తు ఆయనే ఇవ్వచ్చు, కానీ ఆయన మాత్రం దానికి ఇవ్వడం లేదు. ఏమిటో మరి ఈ రకమైనటువంటి ధోరణి మరి ఎవరికీ నచ్చనటువంటి ధోరణి. 25 మంది మంత్రులు ఉన్నారు, 26ది ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న సీట్ ఏమో ఎవరి కోసం ఎదురు చూస్తుందో మనకు తెలియదు.